ఎప్పుడైతే దీన మనస్సును కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తామో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు జవాబు దయచేస్తాడు. నీలో తగ్గింపు ఉందా? దీన్ని బట్టి మెడిసి పడతా ఉన్నావు? నీకున్న అందమా, నీకున్న ధనమా, నీకున్న పొలమా, లేదా నీకున్న జనబలమా, నీకున్న కులబలమా, నీకున్న రాజకీయ బలమా? రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్, లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి, ఏది కూడా నీతో రాదు. ఇన్ ద ఎండ్ ఇట్ వాస్ జస్ట్ యూ అండ్ యువర్ గాడ్ అండ్ యువర్ డీడ్స్ మై డియర్ ఫ్రెండ్. చివరాఖరికి ఏదైనా మిగిలిందంటే అది నీవు, నీ దేవుడు, నీ క్రియలు తప్ప ఏది కూడా నీతో రాదు. ఊపిరుండగానే తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రభువును మెప్పించే జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశమైనది. హల్లెలూయా. నువ్వు ప్రభువును మెప్పించి నీ తగ్గింపు జీవితంతో తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నీళ్ళు తగ్గింపు ఉందా?